స్ట్రీట్ స్టైల్లో లాగా దోసలు క్రిస్పీ అండ్ టేస్టీగా రావాలంటే ఒకసారి ఈ కొలతలతో పిండి పట్టి చూడండి. ముందుగా ఒక కప్పు మినపప్పుకి 2.5 కప్పుల బియ్యం, పావు కప్ శనగపప్పు, ఓ స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టుకోండి. మనం మిక్సీ పట్టే కన్నా హాఫ్ అన్ అవర్ ముందు ఒక కప్ అటుకులు కూడా తీసుకొని నానబెట్టుకొని బాగా మిక్సీ పట్టుకొని నైట్ అంతా ఫర్మెంట్ అయ్యాక మార్నింగ్ పిండి మంచిగా పొంగుతుంది. అందులో తగినంత సాల్ట్, వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చట్నీ కోసం పల్లీలను రోస్ట్ చేసుకొని పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం అంత జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. థిక్గా ఉంటే పల్లి వాటర్ యాడ్ చేసుకొని తర్వాత పోపు వేసుకొని పెట్టుకోండి. ఆనియన్ దోశ అంటే ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఆనియన్ని ఇలా ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. క్రిస్పీ దోశ కావాలనుకున్న వాళ్ళు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దోశ కూడా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే దోశ క్రిస్పీగా వస్తుంది. దోశ స్పాంజ్గా సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోండి. ఈ టిప్స్ పాటిస్తే ఒకే పిండితో మనం క్రిస్పీ అండ్ సాఫ్ట్ దోశ 2 ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.